సికింద్రాబాద్లో జోగినీల అసహనంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామంటూ హామీ ఇచ్చారు మంత్రి. అలాగే జోగినీలు బోనాలు తీసుకురావడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పారు మంత్రి. మాతంగి చెప్పిన అంశాలపై ఆలయ కమిటీ వేస్తామని కూడా చెప్పారు. సంచలనాల కోసమే బండి సంజయ్ నిధుల గురించి మాట్లాడారు అన్నారు. కుల మతాల ప్రాతిపదికన ఓట్లు అడిగే అలవాటు కాంగ్రెస్కి లేదన్నారు పొన్నం. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం సరికాదంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి ఇంకా ఏమన్నారు మాకు రెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఏంటి సార్, జోగిని కొంత సీరియస్గా కమెంట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆమె కోరికలు నెరవేరుస్తారా నెక్స్ట్ ఇయర్ వరకైనా? ఏం లేదు, కోరికలు ఏం లేదు. వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయమన్నారు. మేము సమస్యలు రాకుండా చూడాలనే కార్యక్రమంలో భాగంగా సమస్యలు పరిష్కారం చేస్తాం. మాతాంగి కూడా విగ్రహం, బంగారు విగ్రహంకి సంబంధించి దాంతో పాటు దాని కమిటీ వేస్తారు. కమిటీలో భాగంగా వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంటుంది. ఇది 2-3 సంవత్సరాలుగా వస్తున్నటువంటి అంశము. అది కొంచెం సాంకేతికంగా స్థపతి మిగతా అందరు కలిసి నిర్ణయం చేయాలి. బండి సంజయ్ ఈడికి వచ్చిర్రు. ముస్లిం పండుగ 33 కోట్లు, తెలుగుల పండుగ 20 కోట్లు. ఆయన అనకపోతే నువ్వు వార్త చూపెట్టావు. ఆయన ప్రాధాన్యత అట్కనే కదా. దేనికి అవసరం అంత, పెళ్లికి ఎంత అవసరమో, పురుడుకి ఎంత అవసరమో దాని ప్రకారం చేస్తాం. ఏ పనికి అది చేయడానికి ప్రయత్నం చేస్తాం. మతాల భారీగా నిధులను కేటాయించేటువంటి మనస్తత్వం ఉన్న ప్రభుత్వం కాదు ఇది. జోగినికి సంబంధించి చర్చలు జరిపాము. రాబోయే రోజుల్లో వాళ్ళకు ప్రత్యేకంగా బోనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తామనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు మాతాంగి కొంత సీరియస్గా కామెంట్ చేసినటువంటి అంశాలపైన కూడా ఒక కమిటీ చేస్తాం. ఆ కమిటీ పైన పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత మాతాంగి రంగంలో చెప్పినటువంటి అంశాలన్నింటి కూడా పరిగణలోకి తీసుకుంటామనేది హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయొద్దు అనేటువంటి అంశం కూడా బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ మీద ఆయన రియాక్ట్ అయ్యారు. ఇది ఓవరాల్గా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గర పూర్తి స్థాయిలో ఇప్పటివరకు రంగంతో పాటు ఇతర కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీధర్తో శ్రవణ్, TV9 హైదరాబాద్.